హాయ్ అండి. చూసారా, ఈ చిన్నపిల్లడు వైట్గా ఉంటాడు. ఈ అన్ని పిల్లల్లో 9 పిల్లలు వీళ్ళు ఒక్కడే తెల్లగా పుట్టాడు. పాపం కాలుకి ఏమైందో తెలీదు, కుంటుతున్నాడు నేను వెళ్ళేసరికి. మరి ఎవరన్నా తొక్కారా, ఏదన్నా బండి ఎక్కిందో లేకపోతే ఏదన్నా గుచ్చుకుందో ఏమీ తెలియలేదు. చూశాను, ఏమీ బండి ఎక్కించినట్టు గుచ్చుకున్నట్టయితే ఏమీ లేదు. మరి ఎలా నొప్పి పెట్టిందో ఏంటో తెలియలేదు, నాకు కుంటుతుంది. కొంచెం గట్టిగా పట్టుకుంటే కేరమంటుంది. సరే అని చూశాను, కొంచెం సేపు వాటితో ఆడుకున్నాను. పాపం అన్నం పెట్టేశాను, శుభ్రంగా తినేసాయి. ఈరోజు ఏమైంది అంటే బయట వాటికైతే అన్నం తీసుకెళ్ళలేదు. బుడ్డి స్వీటీ వాళ్ళకి, రానమ్మ వాళ్ళకి అన్నం తీసుకెళ్ళలేదు. ఎందుకంటే కట్టెలు అయిపోయినాయి, పైగా వర్షం ఒకటి వచ్చిందేమో, కట్టెలు లేవు. ఎలా వండాలో అర్థం కాలేదు. అందుకని నేను 1 కేజీ బియ్యం మాత్రమే వండి ఇంటి దగ్గర ఉన్న వాటికి అన్నిటికి పెట్టేశాను. అవేమో నా ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి ఆకలితో. పాపం నేను ఇంకేం చేయాలో అర్థం కాక, నేను బయటకు వెళ్తే ఇంకా నాకు కూడా వచ్చేస్తున్నాయి గంతులు వేసుకుంటూ. సరే కదని వాటి మట్టుకైనా వండి కలిపి పెట్టేశాను. ఒక పూట ఇంకా నేను ఎప్పుడు పెడతానా అని ఎదురు చూస్తూ తిరుగుతున్నాయి. అవి అలా తిరుగుతుంటేనేమో అందరూ కొడుతున్నారు, వాటిని చేదరించుకుంటున్నారు. వాటిని తిట్టుతూ వాటిని వంకెట్టి నన్ను తిడుతున్నారు. సర్లే, నన్ను తిట్టారులే పాపం అని నేను పట్టించుకోవట్లేదు. ఎవరిది వారికే ఉంటుందిలే అని ఏదో వాటికి ఒక ముద్ద పెడుతున్నాము. ఒకవేళ మనం తిన్నదే మిగిలింది ఉంటే ఒక ముద్ద బయట ఆడేస్తే తింటాయి కదా పాపం. వాటికి ఏం తెలుసు, తిండి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. పెడతామని చెప్పి ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళ కోసమే చూస్తాయి, వాళ్ళు వచ్చే వరకు చూస్తాయి. ఇంకా వాటికి తెలిసింది అదే, పెడితే తినను. అంతకుమింది ఏం చేస్తాయి? కొట్టినా ఎదురు తిరిగి మనల్ని కొట్టలేవు, తిట్టినా ఎదురు తిట్టలేవు కదా. మనుషులైతే తిడితే ఎదురు తిడతారు, కొట్టినా ఎదురు తిరిగి ఒక దెబ్బేస్తారు. అవి రెండూ చేయవు, మహా అంటే మురుగుతాయి అంతే. అదొకటే వాటికి తెలిసింది.